టీడీపీ నేత పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ఆర్ ఇంతియాజ్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 48వ డివిజన్లోని పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇంతియాజ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే ఇంతియాజ్ భాయ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇంతియాజ్ కి కేక్ తినిపించి నిండు నూరేళ్లు ప్రజల సేవలో ఇలాగే కొనసాగాలని ఆశీర్వదించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని పీఎంఆర్ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన కుర్చీలకు వితరణ చేశారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు. పట్టాభిరామిరెడ్డి, మదీనావాచ్ అధినేత ఇంతియాజ్, టీడీపీ నేత షమీలు మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. డివిజన్ ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందుండే గొప్ప నాయకుడు ఇంతియాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీడీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ఆత్మీయ సోదరుడు ఇంతియాజ్ గారి 44వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ 42వ డివిజన్కి రావటం, ఆయన ఆఫీసు వద్ద ఘనంగా వేడుకలు 48వ డివిజన్ ఘనంగా వేడుకలు జరుపుకోవడం, ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇదే విధంగా ఇంతియాజ్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తి, నలుగురు గురించి ఆలోచించే వ్యక్తి, నలుగురికి పనిచేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి, నలుగురు బాగుండాలనే వ్యక్తి. కాబట్టి ఈ 48వ డివిజన్లో ఈ ముస్లిం సోదరులందరికీ ఎప్పుడు అండగా ఉంటూ వాళ్ళకి ఏం కావాలన్నా ముందుండి పనిచేసే వ్యక్తి ఇంతియాజ్ గారు. ఆయనకి ఇట్లాంటి జన్మదినంలో ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు పేదవాళ్ళకి చీరలు, అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడా చైర్స్ కూడా ఆయన పంపిణీ చేయడం జరిగింది. అని నేను ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈరోజు మన ఎస్ఆర్ ఇంతియాజ్ గారు డిప్యూటీ మేయర్ వాళ్ళ వార్డుకి రావడం జరిగింది. ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా ఎంతో వైభవంగా ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆయన బర్త్డే చేసుకుంటున్నారు అంటే ఆయన ఒక మంచితనమే. దాదాపు కొన్ని వేల మంది వచ్చారు ఇక్కడ. కేవలం ఆయన ఒక ప్రేమ, ఆయన చేసే సర్వీస్కి గుర్తించి వచ్చారు. రియలీ ఆయనకి ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఆయన ఇచ్చే సర్వీసెస్కి నిజంగా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ, వచ్చిన ప్రతి ఒక్కరికి బిర్యానీ పెట్టడం, ఇక్కడ ఉండే మిత్రులు ఆయనకు ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళే ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి, ఇది స్కూల్స్ కూడా పిల్లలకి అవసరం ఉండే వస్తువులు ఏదైతే టేబుల్ అయితే కానీ వాళ్ళకి పెన్సిల్ కిట్స్, జామెట్రీ బాక్సెస్ అటువంటి అవన్నీ ఇక్కడ ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరం ఉండే వాళ్ళకి చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రియలీ ఒక పండగ వాతావరణం లాగా ఈయన జన్మదినం జరిగిందంటే కేవలం ఆ ఇంతియాజ్ భాయ్ ఒక మంచితనమే. అది నిజంగా ఇక్కడ రావడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు మా తమ్ముడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నాయకుడు మన ఎస్ఆర్ ఇంతియాజ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ వాళ్ళ అభిమానులు ఎంతో వేడుకలాగా ఆ జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ అంటే ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎంతో బిజీగా ఉండే వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, అదేవిధంగా లయన్ ఇంతియాజ్ గారు, మిగతా కార్పొరేటర్ కరీముల్లా గారు, అదేవిధంగా మన రంగయ్య, రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఎందుకంటే ఈ 48వ డివిజన్ అనేది అది ముస్లింల డివిజన్ కాదు. ఒక ముస్లిం అభ్యర్థి ముస్లిం డివిజన్లో గెలవడం గొప్ప విషయం కాదది. కానీ ఒక ముస్లిం అభ్యర్థి 60% హిందువులు ఉన్న ఏరియాలో గెలిచాడంటే అతనిలో ఉన్న సర్వమత సమానత్వం కానీ, లౌకికవాదం కానీ, అందరి కష్టాల్లో తన కష్టంలాగా భావించి ప్రతి ఒక్కరికి నోట్లో నాలుగలాగా మెలుగుతున్నాడు. కాబట్టి అతను ఈ డివిజన్లో గెలిచినాడు. అదేవిధంగా నారాయణ సార్ గారి అడుగుజాడల్లో ఏదైతే బర్త్డేకి సంబంధించిన వేడుకలను హంగామాలాగా చేసుకోకుండా పేదలకు చీరలు పంపిణీ చేయడం కానీ, స్కూల్లో విద్యార్థులకు కిట్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అతని మంచితనానికి నిదర్శనము. ఆ అల్లా, ఆ ముక్కోటి దేవతలు, ఆ యేసుప్రభు యొక్క చల్లని ఆశీస్సులు, దివ్యలు ఇంతియాజ్ మీద ఉండాలని, అతనికి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన స్థానాలు పొందాలని, అదేవిధంగా ఎవరైతే మన నారాయణ సార్ గారు ఉన్నారో
మన పట్టాభిరామిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి మన్నలు, అజీజ్ గారి మన్నలు పొంది వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ మన నెల్లూరుకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.